ఈ రోజు ఒక పేషెంట్ కంగారుగా కాల్ చేసి డాక్టర్ ఫ్రూట్ సలాడ్ లో బై మిస్టేక్ పైనాపిల్ తినేసాను. సో ప్రెగ్నెన్సీలో పైనాపిల్ అండ్ పపాయా తింటే అబార్షన్స్ అవుతాయి కదా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని కాల్ చేశారండి. ప్రెగ్నెన్సీలో పైనాపిల్ పపాయా తినొచ్చా లేదా ఈ రోజు తెలుసుకుందాం. నేను మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ సింధుమ, 9 months ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. యాక్చువల్లీ పండిన పపాయాలో ఫోలేట్, ఫైబర్ అండ్ వైటమిన్ ఏ, వైటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. అలాగే బాగా పండిన పైనాపిల్లో వైటమిన్ సి అండ్ ఫైబర్ బాగా దొరుకుతుంది. కానీ సరిగా పండని పైనాపిల్లో బ్రోమెలిన్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే సరిగా పండని పపాయాలో లేటెక్స్ అండ్ పెపైన్ అనే ఎంజైమ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు కొంతవరకు యూట్రైన్ కంట్రాక్షన్స్ కాజ్ చేసి మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. సో బాగా పండిన ఫ్రూట్స్, అది కూడా సరైన మోతాదులో ఒక కప్ వరకు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అది పండిందో లేదో అనే కన్ఫ్యూజన్ లో ఉన్నా, లేదు అమ్మో రిస్క్ ఎందుకులే అనుకుంటే కనుక అవాయిడ్ చేస్తే మంచిది.